వీళ్ళకి ప్రధానంగా 11వ తేదీ నుంచి తరువాత 15వ తేదీ నుంచి 25వ తేదీ నుంచి కూడా కాస్త అననుకూలమైనటువంటి గ్రహస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి అందరూ కూడా ప్రధానంగా పెట్టుబడులు చేసేటటువంటి వాళ్ళకి కొన్ని జాగ్రత్తగా ముందుకు వెళితే గనక ఈ నెల ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది అని నా అభిప్రాయం. కాబట్టి అందరూ కూడా ఉన్నటువంటి స్థితిలోనే ఉంటూ ఓపికగా జాగ్రత్తగా ఉండడం వల్ల ఏ ఇబ్బంది వచ్చినా సరే అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు కాస్త కొంత చికాకులు ఉండేటటువంటి అవకాశం ఉంది. ఆ చికాకుల నుంచి బయటపడాలి అంటే ఎందుకు అంటే జరిగిన దాని గురించి ఎవరేమి చేయలేరు కాబట్టి జరగబోయేటటువంటి విషయాలలో విద్యా ప్రయత్నాలలో ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి ప్రయత్నాలలో కూడా వీళ్ళు కాస్త కొంచెం దైవికమైనటువంటి మార్గంలో వెళుతూ సొంత ప్రయత్నాలు చేస్తూ మానసిక బలాన్ని పెంచుకుంటూ చేసేటటువంటి ప్రయత్నాలు సఫలం చేసుకునే విధంగా నడుస్తూ ఉండాలి.